చంద్రబాబు రేవంత్ మీటింగ్ ను ఒక చారిత్రక ఘట్టంగానే పరిగణించాలి. అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో సర్కారుతో చర్చలకు చొరవ చూపడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామమవుతుంది. చంద్రబాబు చూపిన చొరవను అందరూ ప్రశంసిస్తున్న మాట వాస్తవం. అదే అందులో చర్చించిందేమిటి, ఏ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నదే పెద్ద ప్రశ్న. నేతలు నవ్వుకుంటూ బయటకు రావటానికి నిజంగా లోపల జరిగిన చర్చలకు పొంతనలేదని కొందరు చెబుతోన్న మాట. హైదరాబాద్ ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి. చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చిన మాట కూడా వాస్తవం. త్వరలోనే సీఎస్లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటుంది. అక్కడ పరిష్కారం అవ్వని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ 2 అంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. అలాగే మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడిగా యుద్ధం చేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల సూచనలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు అంశాల వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపైన చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధికారులు తొలుత విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, 2 రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అన్నింటిపైన విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదా అన్న అనుమానాలకు కూడా అవకాశం లభించింది. ఏపీ డిమాండ్లకు తెలంగాణ ఎర్రజెండా చూపినట్లుగా వార్తలొస్తున్నాయి. హైదరాబాద్లో కొన్ని భవనాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనను తెలంగాణ సర్కార్ సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోని స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ స్వయంగా తేల్చి చెప్పినట్లు టాక్. కావాలంటే ఏపీ ప్రభుత్వం అర్జీ పెట్టుకుంటే తెలంగాణలో భూమి కేటాయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని చంద్రబాబుకు కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా తెలంగాణలో భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా టైం అయిపోవడంతో హైదరాబాద్లో ఇన్ని రోజులు ఏపీ ఉపయోగించుకున్న భవనాలన్నింటినీ వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏదేమైనా 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగైతే పడింది. ఆర్థిక పేచీలు కూడా త్వరలోనే తీరే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే 10 ఏళ్లుగా నలుగుతోన్న సమస్యలను ఒక్క రోజులో పరిష్కరించలేమని, వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకువస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంది. కాబట్టి ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. కొన్ని సమస్యలను తీర్చుకోవడంలో ఉన్న అవరోధాలను ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. Please do subscribe to KTV Telugu. KTV Telugu. To KTV Telugu. Please do subscribe to KTV Telugu.